కాబట్టే ఎవరు మీడియా ముందుకు రాలేదు. అక్కడ ఒత్తుడితోనే వివాదం కదా, ఒత్తుడితోనే వివాదం. వివాదం కాదు అఘోరి గారు, మీరు చేసినటువంటి కొన్ని చర్యలే వివాదానికి దారితీసాయా? నిజానికి చాలా మంది ఉంటారు, భక్తితో పూజలు చేస్తుంటుంటారు, వెళ్ళిపోతుంటుంటారు. అది అంతవరకు పరిమితమైనప్పుడు ఎటువంటి వివాదాలు లేవు. లేదంటే బోధనలు చేసిన తర్వాత మళ్ళీ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు, అలాంటప్పుడు వివాదాలు లేవు. కానీ ఒక ఇంటి ఆడపిల్ల అప్పటి వరకు ఉన్నటువంటి లైఫ్ని వదిలేసి మీ వెనుక వచ్చేసింది అంటే ఇంట్లో వాళ్ళు వచ్చి ఖచ్చితంగా ఆందోళన చేస్తారు. దీంతో పాటు మీరు రోడ్డు పైన వెళ్తూ ఉన్నప్పుడు పెట్రోల్ బాటిల్ తీసుకోవడం, లేదంటే ఎవరిపైనైనా మీరు కర్రలు తీసి కొట్టేస్తానంటాం, ఇవన్నీ కూడా వివాదాలు దారితాయి. ఫస్ట్ నాకు తెలిసి అఘోరీల గురించి విన్నాం, కానీ వివాదాస్పద అఘోరీని మిమ్మల్నే చూస్తున్నాను. చాలా మంది ఉన్నారు నాన్న, మీకు తెలియకుండా చాలా జరుగుతాయి. ఓకేనా, మేము అది నిరూపించాల్సిన అవసరం కూడా లేదు. నేను ప్రజలకు కూడా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మీరేమన్నా నేను పట్టించుకునేదాన్ని కాదు. నేను చాలా, నాకు పరమశివుడు కాళీమాత ఇచ్చి, నా గురువు ఇచ్చి నాకు చాలా ఉన్నది. నేను ఆనందంగా ఉన్నాను. ఓకేనా, ఏదో వివాదాలు చేస్తున్నారు, నేను ఇది చేస్తున్నా, నేను అది చేస్తున్నా అంటే నాకు అపోహాలతో పనే లేదు. నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఊరికే రాలే కదా, వాళ్ళు ఏదో ఆశించే వస్తారు కదా. ఓకే, మంచి జరగాలి. ఈ సాధనలో ఏం చేస్తారు? చూపిస్తారు, శివపురాణంలో ఉన్నటువంటి శివతత్వాన్ని చూపిస్తారా, లేదంటే ఇంకేదైనా ఉంటుందా జనరల్ గా? నానా చెప్తున్నా కదా, సాధన అనేది ఎవరికో ఓకేనా, అది గురువుకు ద్రోహం చేసినట్టు అవుతుంది. అలా చెప్పాము. ఎవరైతే మొత్తం మేము అఘోరిగా మారుతాము, అఘోరిగా మారుతాము, ఇంకా మాకేం వద్దు, మాకు భగవంతుని సాధన నేర్చుకొని శివ సాధన నేర్చుకొని ఆనందంగా ఉండాలి, ఇంకా మాకు సర్వస్వం వద్దు, మాకు శివయే కావాలి అని అనుకునే వాళ్ళకి మాత్రమే అది మేము వాళ్ళని నమ్మితే గానీ మేము అప్పుడు సాధన చేయలేము. ఓకే, అంటే ఆ సాధన శివతత్వంలో ఏది, మీ అఘోరి గురించి శివపురాణంలో ఏది చెప్తోంది, దాని గురించి మీరు పఠించింది ఏంటి, తెలుసుకున్నది ఏంటి, ఒక్కసారి నేను తెలుసుకోవాలని అనుకుంటున్నాను. అదేనా నేను అంటున్నా కదా, ఇందులో తత్వాలు చాలా ఉంటాయి. ఓకేనా, అఘోరి తత్వం అనేది నేను నేర్చుకున్నది అఘోరుల దగ్గర కాబట్టి నా గురువు. మీరు శివపురాణం చదివారా? శివపురాణం చదివారా మీరు? నా దగ్గర ఎప్పుడు ఉంటాయి నాన్న. శివపురాణంలో అఘోరి తత్వం గురించి చెప్తున్నది ఏంటి? భగవంతుడికి లీలమై లోక కళ్యాణం గురించి ఓకేనా, ఒకరికి హాని చేయకుండా, ఒకరిని హేమార్చకుండా సాధనలో లీలమై ఉండాలి. హలో అఘోరి గారు, మీకు ఫోన్లు వస్తున్నట్టున్నాయి. అవును నాన్న, అందుకే కట్ చేస్తున్నాను, బ్రేక్ అవుతుంది. నేను ఎప్పుడు కానీ నేను వివాదాలకు ఇప్పటి నుండి నేను రాదలుచుకోలేదు. నాకు వివాదాలు వద్దు, మీకు ఇష్టం ఉంటే ఉండండి, లేకపోతే లేదు. అది మీ ఆలోచనకు. నాకేదో ట్రోలింగ్ చేస్తున్నా, నాకేదో బాధ వస్తుంది అనేది మీ భ్రమ. నేను బాధపడేదాన్ని కాదు, సర్వస్వం త్యాగం చేసిందాన్ని. నాకెందుకు బాధలు, నాకెందుకు కామం? సొసైటీలో మీరేంటో, లోకం ఎలా నడుస్తుంది, మీరేమో సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారనేది మీ ఊహలకు వదిలేస్తున్నాను తప్ప నాకు ఇంకో ఒకరితో పని కూడా లేదు. మళ్ళీ చెప్తున్నా, ఆమె ఇచ్చి ఆమె వస్తేనేమో ఓకే, లేదంటే లేదు నాన్న. ఓకే, ఇప్పుడు సాధన అంటే రోజుకి ఎన్ని వర్షని మీతో ఇన్ని రోజులు ఉంది, మీరు కారు నడిపే సమయంలో కూడా శివతత్వం గురించే మాట్లాడతారా, లేదంటే ఇతర విషయాల గురించి మాట్లాడతారా? ఒక రోజులో సాధన ఎంతసేపు చేయించేవారు శ్రీవర్షిని చేత? నాన్న ముందైతే 3 hours ఉంటది నాన్న. 3 hours సాధన అంటే ఎలా లీలం అవ్వాలి, ఎలా కూర్చోవాలి, కుండ్లని ఎలా జాగృత అవుతాయి, ఇవన్నీ చెప్తుంటాము. అది చెప్పిన తర్వాతనే ఆమెకు సాధనలో ఎలా గురుమంత్రం ఉంటుంది, ఆ గురుమంత్రాన్ని జపిస్తూ వాళ్ళు కంపల్సరీ అలా ఒక 3 hours స్టార్టింగ్ 3 hours నుండి ఒక్కొక్క ½ an hour 10 minutes అలా పెంచుతూ మాక్సిమం 6 hours 8 hours కూర్చోవలసి ఉంటుంది. అది అంటే ఎన్ని గంటలు నాన్న? ఎన్ని గంటలు చేయించేవారు ఆమెతో సాధన, శ్రీవర్షినితో? రైట్, అఘోరి ప్రస్తుతం గుజరాత్లో ఉన్నారు. అఘోరితో పాటు వెళ్ళిన శ్రీవర్షిని
రాత్రి ఒక పెట్రోల్ పంపు దగ్గర సాధన తర్వాత అక్కడ నిద్రిస్తూ ఉన్న సమయంలో శ్రీవర్షిణిని వాళ్ళ కుటుంబ సభ్యులు తీసుకొచ్చేశారు. అఘోరీ దగ్గర నుంచి బలవంతంగా తీసుకొచ్చేశారు. అయితే ఆమె అఘోరీతోనే ఉంటాను అని శ్రీవర్షిణి అంటోంది. కొట్టి తిట్టి తీసుకొచ్చేశారు. సో ఇక్కడ ఒక చట్టబద్ధమైనటువంటి అంశాలు, కుటుంబబద్ధమైనటువంటి అంశాలు ఇవన్నీ కూడా వస్తుంటుంటాయి. సో ఆ చట్టం, కుటుంబం ఇవన్నీ కూడా రైలు పట్టాలు లాంటివి ఎక్కడా కూడా ఒక్కొక్కసారి కలవటానికి అవకాశం ఉండదు. చట్ట ప్రకారం నాకు నచ్చినట్టు నేను ఉంటాను అనే హక్కు ఎవరికైనా ఉంటుంది. అదే సందర్భంలో చట్ట ప్రకారం నీకు హక్కు ఉంది కదా, నువ్వు వెళ్ళిపోయి నీ ఇష్టం వచ్చినట్టు ఉంటాను అంటే కుటుంబ సభ్యులు చూస్తూ కూడా వదిలేసి ఉండలేరు. వాళ్ళ బిడ్డను వాళ్ళు తెచ్చుకునే హక్కు వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఇక్కడ శ్రీవర్షిని కుటుంబ సభ్యులు చేసింది తప్పు కాదు అనే అభిప్రాయమే అందరి నుంచి కూడా వ్యక్తమవుతుంది. ఎస్ అఘోరీ గారు, సో ఇక మీరు శ్రీవర్షిని జోలికి మీ అంతటి మీరైతే వెళ్ళరు, రైట్? రైట్. ఆ తల్లి, ఆ బిడ్డ ఆమె వస్తే ఈసారి వచ్చిందంటే వాళ్ళ ఫ్యామిలీని కూడా కలవడానికి వీల్లేదు. నేను కలవనియను కూడా. తప్పు కదా అది, ఓకేనా? ఫ్యామిలీ అలా ఉంటది. నేను ఇంకోటి, నేను ఈ మధ్య కాలంలోనే అనేది ఆంక్ష పెడుతున్నారా లేదు మామూలుగా చెప్తారా? మీరు కలవనివ్వను అంటే మీరు ఆంక్ష కలవనివ్వను అనలేదు, కలవనివ్వను అంటున్నా, కనబడనివ్వను అనట్లేదు, కలవనివ్వను. ఎందుకు ఆ మాట అంటున్నా అంటే ఈ మధ్యలో నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఒక చోట కూర్చోవాలని, ఎక్కడో ఒక చోట ఒక చిన్న స్థావరం లాగా, గుడిసెలాగా ఏర్పడి అక్కడనే కూర్చొని అక్కడనే నేను ఎందుకు వాళ్ళ తల్లిదండ్రులను తీసుకెళ్లిపోతారేమో అనే భయం, అంతేనా? ఎవరు? నాకేం భయం లేదు నాన్న. ఇప్పుడు తీసుకెళ్లారు, భయపడ్డానా? ఇప్పుడు తీసుకెళ్లారు, ఏమన్నా భయపడుతున్నానా? నేను వివాదాల మధ్యలకు నేను రావద్దు అనుకుంటున్నాను. అది వివాదాలకు దూరంగా ఉండాలి అనుకుంటున్నాను. నేనేంటో నా సాధనలో లీలమై ఎక్కువ ఒక చోట ఆగిపోదాలి, ఇలాంటి వివాదాల నుండి దూరమై నేను సర్వసం త్యాగం చేసిన దాన్ని ఎక్కువ ఒక చోట కూర్చొని శివుడికి, కాళీమాతకు పూజలు చేస్తూ నేను అందులో లీలమై నన్ను నమ్మిన భక్తులు నా దగ్గరకు వచ్చే వాళ్ళకు మంచి చేయాలనే ఆలోచనతో ఇప్పుడు ఒక జోగాలో కూర్చోవాలని ఆలోచనతో ఉన్నాను. కాబట్టి ఒకవేళ ఆ బిడ్డ నన్ను ఈసారి వస్తే మీ ఆడియో కట్ అవుతుంది, మీ ఆడియో మ్యూట్లోకి నేను నా భక్తుల త్రూ కాదు. మీరంటూనే ఈ మాటలోనే వివాదం లేదా? ఈసారి నా దగ్గరకు వస్తే కలవనివ్వను అనే దానిలోనే వివాదం లేదా? నిజానికి ఇష్టమైన వారు రండి, అవసరమైతే కుటుంబ సభ్యులను ఒప్పించుకుని రండి, పోనీ మీకు ఇష్టం వచ్చినప్పుడు రండి. మీ కుటుంబ సభ్యులు వద్దు అనుకున్నప్పుడు మీరు వెళ్ళిపోండి అన్నారనుకోండి, అది పారదర్శకంగా ఉంటుంది. కానీ అలా కాకుండా ఈసారి నా దగ్గరకు వస్తే కలవనివ్వను అనే మాటలో వివాదం లేదా? కలవనివ్వను అనట్లేదు, కలవనివ్వను అని నేను ఎప్పుడు వాళ్ళ అమ్మ నాన్న, ఒకవేళ ఆ బిడ్డ నా దగ్గరికి వస్తే వాళ్ళ అమ్మ నాన్న వచ్చి కలవచ్చు, కానీ ఇలాంటి వివాదాలకు ఇంకా చోటు ఇవ్వను. వివాదమే ఉంది. ఇప్పుడు ఎవరైనా ఒక బిడ్డో లేకపోతే ఎవరో మీ దగ్గరకు వచ్చారు, సాధన నేర్చుకుంటున్నారు, వాళ్ళకి మధ్యలో వెళ్ళిపోవాలని అనిపించిందో, లేదంటే వాళ్ళ తల్లిదండ్రులు వచ్చారు, స్వామి మా బిడ్డను తీసుకువెళ్తామనంటే ఓకే, తీసుకువెళ్ళిపోవడానికి ఆమె వస్తే తీసుకువెళ్ళిపోండి అని అనొచ్చు. సో ఇక్కడ కలవనివ్వము. నానా ఇప్పుడు నేను అక్కడ ఏమన్నా వాగ్వాదానికి దిగానా? అమ్మ నువ్వు వెళ్ళొద్దు అన్నానా? ఇక్కడ నుంచి ఈ డెసిషన్ తీసుకున్నాను అంటున్నారు కదా. ఈ ఆలోచన సభ్య సమాజంలో కొంతమంది ఎలా ఆలోచిస్తున్నారు, అమ్మా ఒక చోట ఆగిపో అమ్మా, ఆగిపోతే కానీ ఈ వివాదాలు ఆగవు, ఆపేసాయి. నువ్వు దైవ దర్శనాలకు వెళ్తున్నావు, దేశమంతా తిరుగుతున్నావు, నిన్ను నమ్మే వాళ్ళు నీ దగ్గర వస్తున్నారు, అది చాలు, వాళ్ళనే కాపాడుకోగాని నువ్వు ఎక్కడో ఇలాంటి దాంట్లో ఎందుకు? నిన్ను నమ్మి ఈసారి వస్తే మాత్రం ఆంక్షలు పెట్టుకో, వాళ్ళ ఫ్యామిలీ రావాలి నిన్ను కలవడానికి, ఆమెను కలవడానికి తప్ప ఇలా వచ్చి రోడ్ల మీద గొడవ చేస్తూ విలువలను తగ్గించుకోవద్దని చెప్పారు. నేను దాన్నే కట్టుబడి ఉన్నాను. నేను కూడా ఒక చోట కూర్చుంటున్నాను. ఆ ఆడపిల్ల వచ్చిందంటే కాదు, కుటుంబ సభ్యుల అనుమతికి వ్యతిరేకంగా వస్తే ఖచ్చితంగా వివాదం జరుగుద్ది. సో వివాదం లేకుండా ఉండాలి అంటే మీరు ఒకటి చెప్పాలి. ఆ అమ్మాయి మీ దగ్గరకు వచ్చినప్పుడు, అమ్మ నువ్వు మీ కుటుంబ సభ్యుల అనుమతితో వచ్చేవా? అలా కాకుండా ఉంటే నువ్వు వెళ్ళిపో, నా దగ్గరకు రావద్దు. మీ కుటుంబ సభ్యుల అనుమతితో రా అని చెప్తే ఒకటి, నువ్వు వచ్చావు కదా వచ్చేయి, మీ కుటుంబ సభ్యులు వస్తే నేను కలవనవ్వను అంటే అది వివాదమే అవుతుంది. సో మీరు మీరే అంటున్నారు ఆ మాట, కలవనీయను అని మీరే అంటున్నారు. నేను అనలేదు, వచ్చి కలవచ్చు, కానీ వివాదాలకు అక్కడ ఏదో గొడవ చేయడానికి అయితే నేను అనుమతి ఇవ్వను. ఆమె వచ్చి ఉండొచ్చు, వాళ్ళ ఇంట్లో ఒప్పించుకుంటుందో ఒప్పించుకోదో అనేది మీ ప్రశ్న కదా, అది ఆమె ఇష్టం.
ఒప్పించుకొని వస్తుందా లేకుంటే మళ్ళీ మొన్న వచ్చినట్టు వస్తుందా అంటే ఎలాగైనా రావచ్చు. అంటే కొంతమంది ఏమంటున్నారంటే కుటుంబ సభ్యుల ఇష్టానికి వ్యతిరేకంగా వస్తే మీ దగ్గరికి రానివ్వద్దు, అది ధర్మం కాదు అని చెప్తున్నారు. కుటుంబ సభ్యుల ఇష్టానికి వ్యతిరేకంగా వచ్చినప్పుడు వాళ్ళని కలవనివ్వను అనేదానికంటే మీ దగ్గరికి రానివ్వకుండా వెళ్ళిపో అని చెప్పడం బెటర్ కదా అని అంటున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గరికే పంపించేసేయండి. ఇప్పుడు నాన్న నేను ఎన్నోసార్లు చెప్పాను, ఆ ఆడపిల్లకు నేర్చుకోవాలి ఉండాలని ఉన్నప్పుడు భగవంతుని ఆజ్ఞ కూడా కావచ్చు. ఆమెకు నేర్చుకోవాలని ఉన్నది, ఆమె జీవితాన్ని ఆమె డిసైడ్ చేస్తుంది కదా. నేనెవరిని వాళ్ళెవరు డిసైడ్ చేయడానికి? నేను మళ్ళీ నేనెవరిని ఆమె జీవితాన్ని ఇలా బతుకు అలా బతుకు అని నేను కానీ ఆమెకు ఒక హక్కు ఉంది అంటున్నారు కదా, మీరే అన్నారు కదా. ఆమె ఇష్టం మరి. ఇప్పుడు నాకు నచ్చినట్టు నా తల్లిదండ్రులని నేను వెళ్ళి కలుస్తున్నాను, నా పూజలు నేను చేసుకుంటున్నాను. కొన్ని సంవత్సరాలు కలవలేదు, మరి ఇప్పుడు కలుస్తున్నాను కదా. అది మీ పర్సెప్షన్, అది మీ ఆలోచన. అది మీరు మీ తల్లిదండ్రులను కలవలేదు అని వేరే వాళ్ళు కూడా వాళ్ళ తల్లిదండ్రులను కలవద్దు అంటే అది కాదు కదా. ఇప్పుడు వినాయకుడే ఉన్నాడు, మీరు ఆది దంపతులైన శివుడు శివపార్వతుల కుమారుడే ఉన్నాడు. తల్లిదండ్రుల పట్ల విపరీతమైనటువంటి ప్రేమను వినాయకుడు చూపిస్తుంటాడు, గౌరవాన్ని చూపిస్తూ ఉంటుంటాడు. సో వినాయకుడిపై శివపార్వతులు చూపించే కరుణ గురించి కూడా మనకి పురాణాలు చెప్తున్నాయి. కానీ మీరు తల్లిదండ్రులను వదిలేశారండి అని చెప్తున్నారు. ఆది దంపతులు శివపార్వతులు అంటే ఆది దంపతులు సృష్టికి తల్లిదండ్రులు అని చెప్తూ ఉంటుంటారు. అలాంటి తల్లిదండ్రులను వదిలేశారండి అని మీరు కుమారులకు చెప్తూ ఉంటే అది ఎక్కడ మ్యాచ్ అవుతుందో నాకు అర్థం కాలేదు. నానా నేనేమంటున్నాను, ఒకవేళ ఇంట్లో ఒప్పుకోకపోతే వాళ్ళు వచ్చినా నేనేమో అది చేసుకోను, కానీ ఒప్పుకొని వస్తే ఇంకా మంచిది. ఇక ఆమెకు బలవంతంగా వచ్చిందంటే నన్ను నమ్మి వచ్చినట్టే కదా, కంపల్సరీ కాపాడుకుంటాను. కానీ ఈసారి నేను ఆ ఛాన్స్ ఇవ్వను, వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఇవ్వను. ఇంకా అదే ఇవ్వను అంటే అర్థం ఏంటో నాకు అర్థం కాలేదు ఇప్పటికీ. ఆ ఛాన్స్ ఇవ్వను అనే దానిలో అర్థం ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. కలవచ్చు, ఉండొచ్చు, చూడొచ్చు, వెళ్ళొచ్చు, ఈమె కూడా వెళ్ళొచ్చు, కలవచ్చు. కానీ వాగ్వాదాలకు ఇలా కొట్టడము, బ్లేమ్ చేయడం ఇలాంటికి నేను అస్సలు ఇంకా ఛాన్స్ కూడా ఇవ్వదలుచుకోలేదు. సో ఛాన్స్ ఇవ్వను అంటే కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా మీ దగ్గరకు వస్తే మీ దగ్గరికి రానివ్వకుండా ఉండటమే బెటర్ ఏమో. కుటుంబ సభ్యుల విల్లింగ్కి వ్యతిరేకంగా మీ దగ్గరికి వస్తే అసలు మీ దగ్గరికి తీసుకోకుండా ఉండటమే బెటర్ ఏమో. అప్పుడే వివాదాలకు తాగుండదు, అప్పుడు పారదర్శకంగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఒక నిమిషం, కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా వచ్చారు, మీ దగ్గర శిష్యరేకం చేయడానికి వచ్చినప్పుడు మీరు మీ కుటుంబ సభ్యులను ఒప్పించి వచ్చారా వ్యతిరేకంగా వచ్చారా అని అడిగారు అనుకోండి, కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు నేనే వచ్చేసానంటే అది ఖచ్చితంగా వివాదానికి దారితీస్తుంది. అది ఒక రోజు కాకపోతే ఇంకొక రోజు అని వివాదానికి దారితీస్తుంది. కాబట్టి మీరు మీ కుటుంబ సభ్యుల అనుమతితో రండి, లేదంటే నా శివధ్యానంలో నేనే ఉంటాను. ఇష్టపూర్వకంగా వస్తున్నారు, మేము ఇక్కడ ఏం బలవంతం పెట్టట్లేదు, వాళ్ళు ఇష్టపూర్వకంగా వస్తున్నారు కదా. మేము ఏమన్నా రా అమ్మా నేను నీకు సాధన నేర్పిస్తా నువ్వు ఉండాలని మేము బలవంతం పెట్టట్లేదు కదా. వారి కుటుంబ సభ్యుల అనుమతి కూడా ఉంటే బాగుంటుంది కదా, వివాదం ఉండదు కదా. మీరు మళ్ళీ వీళ్ళని దాచేయటం, కలవనకుండా ఉండటం, ఆంక్షలు పెట్టడం, శివ ధ్యానంలో ఉండాల్సినటువంటి మీరు ఆంక్షల ధ్యానంలోకి ఆంక్షల ధ్యాసలోకి వెళ్ళడం. నానా నేను అమ్మాయిని దాచానా? దాచలే, ఎత్తునే ఉన్నాం. దాచడం ఏంటిది? ప్రపంచమే చూస్తుంది కదా మమ్మల్ని. దాపరికం ఏమున్నది? ఇప్పుడు ఒక చోట కూర్చుంటున్నాను కాబట్టి వివాదాలకు నేను ఛాన్స్ ఇవ్వను. వాళ్ళు వచ్చి కలవచ్చు, మాట్లాడచ్చు, వెళ్ళొచ్చు, అంతవరకే. కానీ వివాదాలకు ఇవ్వను. సో వివాదాలకు చెప్పకుండా వస్తుందా ఆమె ఒపీనియన్. ఎవరు వచ్చినా సరే నేను ఇంట్లో ఒప్పించి రమ్మంటారా? ఇంట్లో వాళ్ళని ఒప్పించకుండా చెప్పకుండా వచ్చేయమని అంటారా? ఇంట్లో ఒప్పించి వస్తే ఇంకా మంచిది, అది వాళ్ళ ఇష్టానికి వదిలేస్తున్నాను, వాళ్ళు ఎలా వస్తారు అనేది. కానీ ఎలా వచ్చినా నేను అందరినీ స్వీకరిస్తాను. నన్ను నమ్మి వస్తే, నమ్మి రాకపోతే నేను ఎవరి ఏమనను. అది ఓకే. సో ఇప్పుడు మీరు ఆమెతో కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేయరు, ఆమెకు ఫోన్ కాల్ కూడా మీ వైపు నుంచి వెళ్ళదు, రైట్? నా వైపు నుండి వెళ్ళదు. ఆమె ఇచ్చి ఆమె ఫోన్ మీ ఆడియో కట్ అవుతుంది. రైట్, ఓకే.
రైట్ అఘోరి గారు, ఇప్పటి వరకు మనం ఒక పోల్ కూడా అడిగాం. అఘోరి శ్రీవర్షిని ఇష్యూలో మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు అంటే మీకు కేవలం 13% మంది మీకు సపోర్ట్ చేస్తున్నారు, 87% మంది మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ పోల్ మీరు ఎలా చూస్తారు? ఫైనల్గా కంక్లూడ్ చేద్దాం. నానా ఈ పోల్లో, ఈ మెసేజ్లో, ఈ ట్రోలింగ్స్ నేను ఇటు పట్టించుకున్నానా, ఓకేనా? నాకు నేనుగా ఆనందంగా ఉన్నాను చాలు. ఆ పోల్స్ 100% వస్తే ఏదో కిరీటం రాదు, నేనేమో పెద్ద ఇది కాను, లేకుంటే మీరు శివధ్యానంలో అలా ఉంటున్నా నాన్న. మీరు శివధ్యానంలో ఆనందాన్ని వెతుకుంటూ శివధ్యానం చేసుకుంటూ మీరు వెళ్ళిపోతే ఓకే, ఆనందంగా ఉంది. ఇప్పుడు మీకు శ్రీవర్షిని మీతో పాటు తీసుకువెళ్ళడం ద్వారా అశాంతి కలగలేదా? అక్కడ ఒక వివాదం చెలరేగలేదా? మళ్ళీ మీరు దాని గురించి ఆలోచిస్తూ శివధ్యానానికి కాకుండా మీరు ఈ వివరణ ఇచ్చుకోవాల్సిన దాని మీద సమయాన్ని కేంద్రీకరించాల్సిన పరిస్థితి మీ వల్ల కాదా వచ్చింది? నానా ఏమంటారు, నేను నా సాధన టైము, నా పూజల టైం ఎప్పుడు నాది నాకు ఉంటుంది. వాటిలో ఎలాంటి భంగం కలిగాను. మిగతా టైం మిగతాటికి కేటాయిస్తాను. దానికే చేస్తున్నాను ఇప్పుడు. ఎందుకంటే సభ్య సమాజంలోకి వచ్చినా కాబట్టి ఎక్కడ ఎలా నడుచుకోవాలి, ఎంతసేపు సాధన చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి ఏంటన్నట్టు అవన్నీ నేను ప్రణాళిక నాది నాకు ఉంటుంది నాన్న. అలాగే ఉన్నాను, ఓకేనా? ఓకే. కానీ ప్రజలకు కూడా నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు ఎంతన్నా ట్రోలింగ్ చేయండి. ప్రజలంటే కొంతమంది ట్రోలింగ్ చేసే వాళ్ళకు, అందరి కాదు, నన్ను నమ్మే వాళ్ళు నన్ను నమ్ముతున్నారు. నేను ఎవరిని నా దగ్గరికి రమ్మనట్లేదు, ఎవరిని నన్ను నమ్మనట్లేదు. నన్ను మీరు ఎక్కడికి పిలిచినా, భోజనం పెట్టినా పెట్టకపోయినా నాది నాకు జీవనం నాకున్నది చాలు. కానీ నన్ను నమ్మి వచ్చిన వాళ్ళకు నేను 100% కాపాడుకుంటా. ఓకే. శ్రీవర్షినితో మీరు ఎక్కడైనా పోలీస్ స్టేషన్స్ లో కంప్లైంట్ ఇప్పించారా? ఆమెను మీతో పాటు తీసుకువెళ్తున్న సమయంలో? చాలా చోట్ల ఇప్పించాను నాన్న, చాలా చోట్ల. మా నెన్నేలు పోలీస్ స్టేషన్ లో ఇప్పించాను. తర్వాత అక్కడికి వెళ్ళి మళ్ళీ షామీర్పేట వాళ్ళకి చెప్పాము. ఎందుకంటే కాపాడుకోవడం, నన్ను నమ్మి వచ్చిన నా బాధ్యత కూడా ఉంటుంది. ఓకే. అక్కడ మీరు ఏమని చెప్పారు అంటే, మీరు అఘోరి శ్రీవర్షిని మేనేజర్ గా చెప్పారు అందులో? మీరు అందులో కంప్లైంట్ లో మీరు శ్రీవర్షినికి ఏమవుతారని పేర్కొన్నారు? నేను శ్రీవర్షిని మేనేజర్నా? మీరు శ్రీవర్షిని కలిసి కంప్లైంట్ ఇచ్చారా? శ్రీవర్షిని ఒక్కరే ఇచ్చారా? ఆమె ఇచ్చింది, నాది కాదు. నేను ఇయ్యలేదు, నేను కంప్లైంట్ ఇయ్యలేదు. నాకేం పని నా కంప్లైంట్? ఇప్పటి వరకు మీరు ఇచ్చిన కంప్లైంట్ ఇచ్చిన చోటల్లో మీకే సపోర్ట్ వచ్చిందా? ఆమె నా పేరు మెన్షన్ చేసింది. అంటే అమ్మకి ఏమన్నా అయితే వీళ్ళదే బాధ్యత అని మెన్షన్ చేసింది తప్ప నేనేదో నాది కూడా రాయని మన అలా ఉండదు నాన్న. మరి గుజరాత్ లో అక్కడ పోలీసులు ఎందుకు మీ వాదన అంగీకరించలేదు? తీసుకువెళ్తున్నప్పుడు ఇక్కడ పోలీసులు మీరు కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఓకే అని అన్నారు, గుజరాత్ వరకు వెళ్ళారు, తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళు తీసుకెళ్లేదు. గుజరాత్ లో పోలీసులు ఎందుకు మీతో అగ్రీ చేయలేదు? అగ్రి చేశారు నాన్న, అంతా మాట్లాడాము. మాట్లాడిన తర్వాత ఇది తెలంగాణ సమస్య కదా, అక్కడ ఎఫ్ఐఆర్ కాపీలు అవన్నీ చూపెట్టాము. మేము వేసినవి వాళ్ళు మంగళగిరి నుండి ఎస్ఐది ఇచ్చారు, అన్ని మాట్లాడారు కదా. మేము పంపిస్తామని పోలీసులు వాళ్ళు వెనక వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కాంటాక్ట్ నెంబర్ తీసుకున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేయండి, అక్కడ ఏమైనా ఉంటే అక్కడనే సామరస్యంగా, వాళ్ళ తల్లిదండ్రులు అక్కడనే కాబట్టి, సొంత అన్నారు కాబట్టి ఆడి వరకు మేము పంపిస్తామని అన్నారు. అది మంచిదే కదా నాన్న. ఇప్పుడు వాళ్ళ కుటుంబాలు వచ్చి తీసుకెళ్ళినప్పుడు పంపించే బాధ్యత పోలీసు వాళ్ళది. వెళ్ళిపోయేటప్పుడు ఆమె అంటుంది నేను అఘోరితోనే ఉంటాను అని ఏడుస్తుంది, బాధ పెట్టుకుంది, నన్ను బలవంతంగా తీసుకెళ్తున్నారు. ఆ సమయంలో మీకు బాధ కలిగిందా? నానా బాధ కలిగిందా అంటే, నన్ను నమ్మి వచ్చిన ఆడపిల్ల నేర్చుకుంటా అన్నది, కానీ సభ్య సమాజం వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకోవట్లేదు. వాళ్ళు ఒప్పుకున్నప్పుడే వస్తుందేమో, ఏదైనా చట్టబద్ధంగానే పోని, నేను ఎలాగో త్వరలోనే ఒక చోట కూర్చుంటున్నాను, ఎందుకు వివాదం అని ఆగిపోయాను, ఇంకంతే. సో ఒక చోట ఆశ్రమాన్ని ఏర్పాటు చేస్తారు మీరు, అంతేనా? ఆశ్రమం కాదు నాన్న, ఆశ్రమం కాదు, చిన్న గుడిసెలాగా అక్కడనే పూజలు పునస్కారాలు చేసుకుంటూ ఆనందంగా ఉంటాను. నాకు వెళ్ళాలనిపిస్తే 12 జ్యోతిర్లింగాలు 18 శక్తిపీఠాలు తిరిగి నా గురుగారి దగ్గరికి వెళ్తూ వస్తుంటాను. ఎక్కువ ఒక చోట కూడా కూర్చుందామని కూడా నా ఆలోచన. నాకు అడిగాను గురువులని, అమ్మ ఒక చోట కూర్చో చాలా, ఇంకా తిరిగింది, వివాదాలు కూడా ఆపేసే అన్న తర్వాతనే నైటే ఈ డిసిజన్ తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఎక్కడో ఒక చోట ఒక చిన్న గుడిసె, నాకు బిల్డింగ్లు వద్దు, ఏదొద్దు, ఒక చిన్న గుడిసె వేసుకొని అందులోనే కూర్చొని హ్యాపీగా ఆనందంగా శివయ్యకు లీలమై ఉంటాను.
ఓకే, కానీ ఈ వివాదంలో డబ్బులు ఆస్తులు కొనుగోలు చేయటాలకు సంబంధించినటువంటి మాటలు కూడా చాలా వచ్చాయి. శ్రీవర్షిని ఈ వివాదం చోటు చేసుకున్నప్పుడు ఏంటి ఆ మాటలు ఎందుకు వచ్చాయి? నానా ఏమైనా డబ్బులు ఉంటే మరి నా పేరు మీద ఎంత ఉన్నాయి, నాకు ఎన్ని ఆస్తులు ఉన్నాయి ఏదో చెప్తే నేను బీద వాళ్ళకన్నా పంచుతాను. ప్రభుత్వానికి అయితే పోలీస్ వాళ్ళకైతే తెలుస్తుంది కదా వీళ్ళ పేరు మీద ఎంత ఉంది, వీళ్ళకి అక్రమంగా ఎంత ఉందని. దాపెట్టడానికి ఏముంది నాన్న? దేశ సంచారం ఈ రోజు ఇక్కడ, రేపు ఇంకెక్కువ ఉంటున్నా, భక్తులు పోపిస్తే పెట్రోల్ పోసుకుంటున్నా, భిక్షాటన చేస్తున్నా, అంతకు మించిన ఆస్తి నా దగ్గర ఏమున్నా చెప్పు? అది అనే వాళ్ళకు వాళ్ళ ఊహకు వదిలేస్తున్నా. మీ పేరు ఎన్ని బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి? మీకు ఏమైనా బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయా? ఉన్నాయి కదా నాన్న, నాకు ఒక 5, 6 ఏమున్నాయి. ఎంత ఉంటుంది అందులో తెలుసుకోవచ్చా? మీరు చెప్పాలనుకుంటే చెప్పొచ్చు. ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఒక 5,000, 6,000 ఉన్నాయి అన్ని అకౌంట్లు.